నక్సల్స్ మరణిస్తుంటే ఎవరూ సంతోషించరు. మీరు మా సొంత వాళ్లే. ఆయుధాలు విడనాడండి. జనజీవన స్రవంతిలో కలవండి. అభివృద్ధికి ఎవరు అడ్డుపడద్దు. మావోయిస్టులకు నేరుగా పిలుపునిచ్చిన అమిత్ షా. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక లేఖ రాసిరు కదా, కాల్పుల విరమణ పాటిద్దాం, ఎవరి పని వాళ్ళు చేసుకుందామని మావోయిస్టులు ఒక బహిరంగ లేఖ రాసిరు. మరి కాల్పుల విరమణ ఫస్ట్ పాటించండి కదా. పాటించిన తర్వాత ఏమైనా శాంతి చర్చల దిశగా ముందుకెళ్తే మీరిద్దరూ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఇటు పోలీసులు ఇటు మావోయిస్టులు ఆదివాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నక్సల్స్ మరణిస్తుంటే ఎవరు సంతోషించరని మీరే అంటారు, తీసుకెళ్ళి కాల్చేది మీరే. ఎన్కౌంటర్ల పేరుతో అవి ఎన్కౌంటర్లా తీసుకుపోయి కాలుస్తున్నారు అనేది కనబడుతున్నది కదా క్లియర్గా. నిన్న 86 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 86 మెంబర్స్. 86 మంది మావోయిస్టుల లొంగుబాటు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు. అంతా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల వారే. ఒక్కొక్కరికి 25,000 ప్రభుత్వ సహాయం అందజేత. ఆయుధాలు విడిచిపెట్టండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి. మావోయిస్టులకు కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. ఇప్పుడు వాళ్ళు కాల్పుల విరమణ పాటించాలి అని అంటున్నారంటేనే ఆయుధాలు విడిచిపెట్టమని వాళ్ళు అంటున్నట్టే కదా. ఇగో ఇంతమంది లొంగిపోయారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముందు వీళ్ళంతా లొంగిపోయారు. మొత్తం అంతా చిన్న చిన్న పిల్లలే ఉన్నట్టున్నారు కదా. 25, 30, 35 ఏళ్ళ లోపే ఉన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ. మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ. శనివారం ఒకే రోజు 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు. ఛత్తీస్గఢ్లో ఇటీవల వరుస ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండడం, లొంగిపోయిన వారంతా ఆ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముందు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసుల సమక్షంలో వీరంతా లొంగిపోయారు. లొంగిపోయిన ఈ మావోయిస్టులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి తక్షణ సహాయంగా 25,000 అందజేశారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు ఆపాలని పోలీసులు నిర్ణయించి స్పెషల్ ఆపరేషన్ చేపట్టాం. ఇందులో భాగంగా గడిచిన 4 నెలల్లో కొత్తగూడెం జిల్లాలో 203 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు, మరో 66 మందిని అరెస్ట్ చేసినట్టుగా పేర్కొన్నారు. కొత్తగూడెం పోలీసు అధికారులు మావోయిస్టులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి లొంగిపోయేందుకు ఒప్పించారని, పోలీసులపై నమ్మకం ఏర్పడ్డ తర్వాతనే వీరంతా లొంగిపోయారని వివరించారు. ఇప్పుడు వీళ్ళు నిజంగానే లొంగిపోయారా లేకపోతే బయట ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా బ్యాడ్ నేమ్ అయింది, మీరు కాల్చిపడేస్తున్నది, ఇది అన్యాయం అనే ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. దాని నుంచి బయటపడడానికి ఇగో అట్లేం లేదు, మేమేం కాల్చట్లేదు, ఎన్కౌంటర్లని చనిపోతున్నారు అని చెప్పుకోవడానికి పట్టుకున్న వాళ్ళందరినీ లొంగిపోయేలాగా మీరు ప్లాన్ చేసిర్రా ఏమో. ఇక మనం చూడలేదు కాబట్టి ఏం చెప్పలేం. అది ఏదైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకా బ్యాడ్ నేమ్ రాకుండా మేము కూడా శాంతి దిశగానే ముందుకెళ్తున్నాం. మేము కూడా మావోయిస్టుల పట్ల వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి, వాళ్ళు కూడా ప్రశాంత జీవితాన్ని అనుభవించాలి అన్న ఉద్దేశంతో మేము ఈ లొంగుబాట్లకు మేము ఓకే అనే దిశగా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా కనబడతా ఉన్నది.